వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం కొత్త ప్లేస్లోకి వచ్చాము. కొత్త గుడి ఎక్కడ ఏంటి అని మీకు డీటెయిల్స్ చెప్తాను. ఫస్ట్ అయితే మనం వినాయకుడిని దర్శించుకొని లోపలికి వెళ్ళిపోదాం అనమాట. సో ఇక్కడ చూసారా ఎదురుగా హర్ హర్ మహాదేవ్ శంభో శంకర, ఆ బ్లూ లైట్లో ఆ ఫ్లవర్ డెకరేషన్లో ఎంత బాగుంది శివలింగం అనేది చూడండి. చాలా చాలా బాగుంది, ప్లెజెంట్ వాతావరణం ఉంది. ఇదైతే మహాకాళి టెంపుల్ అనమాట. సో ఇగోండి మహాకాళి విగ్రహం ఉంది ఎదురుగా. ఇదైతే విజయనగరం రైల్వే స్టేషన్ నుంచి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వస్తుంది ఈ టెంపుల్. రామనారాయణ టెంపుల్ ఉంది కదా, ఎగ్జాక్ట్లీ దాని బ్యాక్ సైడ్ వస్తుంది. చాలామందికి ఈ టెంపుల్ తెలీదు, రామనారాయణ వరకు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో ఈసారి మీరు వచ్చినట్టయితే కంపల్సరీ విజిట్ చేయండి, మీకు కూడా చాలా చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఆ గుడి తాలూకా అట్మాస్ఫియర్ మాత్రం నాకు చాలా నచ్చింది. అండ్ ఎదురుగా చూసారా కృష్ణుడు విగ్రహం ఎంత బాగుంది, చాలా చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. గుడి కూడా చాలా బాగా డెకరేట్ చేశారు, ప్రతి ఒక్క ఐటమ్ని చాలా బాగా డెకరేట్ చేశారు. ఎదురుగా అమ్మవారు కనిపిస్తున్నారు కదా, బాగల్మాత దేవి అనమాట. సో ఆ అమ్మవారికి అయితే ప్రస్తుతం పూజలు అవుతున్నాయి, చాలా బాగా చేస్తున్నారు. అండ్ బయట అయితే ఈ విగ్రహం కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది, పక్కన గోశాల అవి కూడా చాలా ఉన్నాయి. సో మీరైతే రండి. ఇప్పుడు మనం రామనారాయణ టెంపుల్కి వెళ్ళిపోతాము. సో రామనారాయణ టెంపుల్ గురించి మీకు తెలిసిందే కదా, ఉత్తరాంధ్రప్రదేశ్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ డివోషనల్ టూరిస్ట్ ప్లేస్ అనమాట. సో ఇక్కడ ఈ ప్లేస్ గురించి తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. సో లెట్స్ గో. ఫస్ట్ అయితే మనం గణపతి బప్పని మళ్ళీ దర్శించుకున్నాం. చాలామంది జనాలు ఉన్నారు, సమ్మర్ కదా, చాలామంది ఫ్యామిలీస్తో పిల్లలతో వచ్చారు. చూసారా ఓవరాల్ వ్యూ లైటింగ్లో ఎంత బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఇతనే ఫౌండర్ ఆఫ్ రామనారాయణ అనమాట, ఎన్సిఎస్ చారిటీ ట్రస్ట్ అతనిది. సో అతనే ఫౌండరు. ఇంకా అలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిపోదాం. చూసారా ఇదైతే ఏరియల్ వ్యూ అనమాట. పైనుంచి ఈ టెంపుల్ ఆకారం చూస్తే ఒక యారో షేప్లో ఉంటుంది. సో చాలా అదే మెయిన్ కాజ్ అనమాట ఈ టెంపుల్ గొప్పతనము. ఇదంతా ఒక యారో షేప్లో చేశారు అండ్ అది పైనుంచి అలాగే కనిపిస్తుంది. ఇక్కడైతే మనం దర్శించుకొని హారతి తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. చలో చూసారా శ్రీరామ్ ప్రభుది ప్రతి ఒక్క ముఖ్యమైన ఘట్టాల్ని మన కళ్ళు కద్దుకున్నట్టు ప్రతి ఫ్రేమ్లో ఎలా చిత్రీకరించారో. సో మీరు చూడండి, చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్క ఫ్రేమ్లో మనకి రామాయణం కనిపిస్తుంది, చాలా చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ప్రతి ఒక్క ఘట్టాల్ని అంత బాగా చిత్రీకరించారో చూడండి. ఇక్కడితో అయితే ఫస్ట్ హాఫ్ అయిపోయింది, సెకండ్ హాఫ్కి వెళ్దాము. అంతకుముందు చూడండి ఇక్కడ హనుమాన్ది ఎంత పెద్ద స్టాచ్యూ ఉంది కదా, ఇక్కడ లేజర్ షో అవుతుంది. ఈ లేజర్ షోలో ఏమొచ్చి మనకి హనుమాన్ చాలీసా మొత్తం లేజర్ షో ద్వారా చూపిస్తారు. ఇది చూడడానికి అయితే చాలా బాగుంటుంది. చాలా చాలా మీకు కొన్ని క్లిప్స్ అయితే మీకు చూపిస్తున్నాను, కొన్ని గ్లిమ్స్ అయితే మీకు చూపిస్తున్నాను. మీరు ఖచ్చితంగా చూడండి, రియల్గా చూస్తే చాలా చాలా ఇంకా ఎక్సైట్ అవుతారు మీరు. ఇది దీనిలో కొంచెమే చూపించగలుగుతున్నాను మీకు. ఎంత బాగుంటుందంటే ఎవ్రీ ఈవినింగ్ 6 o'clock స్టార్ట్ అవుతుంది. సో ప్రతి హాఫ్ అన్ అవర్కి చూపిస్తారు. నెక్స్ట్ మనం సెకండ్ హాఫ్కి వెళ్ళిపోతాము. కొంచెం అయితే పాస్ చేస్తున్నాను ఇక్కడ వీడియో, ఎందుకంటే చాలా టైం ఎక్కువ అయిపోయింది అండ్ వీడియోస్ కూడా అంత తీయడానికి అలౌ చేయట్లేదు. బట్ మా వ్యూవర్స్ కోసం నేనైతే తీశాను. సో మీరు ఎలాగా చూసి ఖచ్చితంగా ఇక్కడికి వస్తారనేసి ఆశిస్తున్నాను. ఇతనే ఫౌండర్. అలాగా మళ్ళీ దేవుణ్ణి దర్శించుకొని మెట్లు దిగి గోశాల చూసి ప్రసాదం తిని బయలుదేరిపోయాము.